రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పిమ్మటైన పాత్రను ఎత్తుకొని పాత్రను రక్తంలో క్రొత్త నిబంధన మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి వాడు అయోగ్యముగా ప్రభు యొక్క తినునో ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరం విభజించుకుని తిరిగి తాగుడు తన శిక్షావిధికి తిరిగి తాగుచున్నాడు. ముప్పై ఒకటి అందరం కలిసి చదువుకుందాం. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. ఒకటో పేతురు 4:12-13 చదివాను. ఒకటో పేతురు చాలన్నా. అగ్ని వంటి మహాశ్రమలు ఈ భూలోకంలో వచ్చినప్పటికీ ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పరీక్షలు వస్తాయి. ప్రతి పరీక్షలను పాస్ అవ్వడానికి, ప్రతి పరీక్షలో గెలుపొందడానికి, ప్రతి పరీక్షలో నువ్వు విజయశీలుడిగా నీవు ఈ లోకంలో ఆయన కుమారుడిగా ఉండటానికి అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. అగ్ని వంటి ఎన్నో వస్తాయి. తప్పించుకోలేని స్థితి. ఇక మనకు దేవుడే దిక్కు, ఎవరు మనకు దిక్కులేరు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు వస్తాయి. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపోడు. ఆ అగ్ని పరీక్షలో కూడా నీకు విజయం ఇచ్చే దేవుడు. అగ్నిలో ముగ్గురు వేసినారు. ఎవరిని? శద్రకు, అబేద్నెగో. ఎంతమంది కనబడుతున్నారు? 4. దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు. అగ్ని వంటి శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ అగ్నిలో నుండి నేను రక్షించే దేవుడు ఈ లోకంలో ఉన్నాడు, ఈ భూలోకంలో ఉన్నాడు. ఎక్కడో కాదండి నేను చెప్పేది. ఈ భూలోకంలో యేసు ప్రభు ఉన్నాడు. కంటికి కనబడడు. గుండె కొట్టుకోవడం ఎంత నిజమో, యేసు ప్రభు భూలోకంలో ఉన్నాడు అంతే నిజం. నువ్వు బ్రతికున్నావాడు ఆయన కృప. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పటికీ ఆయన నేను తప్పిస్తాడు. అగ్ని వంటి మహా ఇబ్బందులు, కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, శ్రమలు, సమస్యలు ఏవైనా సరే వాటన్నిటి నుంచి జయమిచ్చే దేవుడు. మాట్లాడకండి, వినండి వాక్యం. వాటన్నిటి నుంచి విజయం ఇచ్చే దేవుడు. అగ్ని వంటి మహాశ్రమలను తప్పించినటువంటి ఎవరయ్యా అంటే యేసు ప్రభువు. ఆ అగ్ని పరీక్ష నీకుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పరీక్ష మనం తట్టుకోలేం, ఆ పరీక్ష మనం భరించలేం. అందుకొరకి దేవుడు మనకు ఒక పరీక్ష చేసుకోమంటా ఉన్నాడు. అగ్ని పరీక్ష తప్పించేటువంటి నేను, ఈ లోకంలో ఏ శ్రమలను తప్పించేటువంటి నేను నీ దేవుడుగా ఉన్నానా? ఆయన నీకు తండ్రిగా ఉన్నాడా? ఆయన నీ కుమారుడుగా ఉన్నాడా? ఆయన బలలో నువ్వు పాలు పొందుతున్నావా లేదా? ఇంకేమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 26:74-75. మత్తయి సువార్త 26:74-75. చాలండి. ఆయన నీ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు ఏమైంది? కోడి కూసింది. నీ జీవితం తెలుసు, నీ బతుకు తెలుసు, నీ స్థితిగతులు, నీ పరిస్థితులు, నీ తప్పిదములు, నీ పొరపాట్లు, నీ అబద్ధములు, నీ నడన జీవితం, నీ మోసకర జీవితం, నీవు దేవుడికి ఆయాసకరం ఉన్న జీవితం సమస్తము తెలుసు.
ఆయనను చూసేవాడుగా ఉన్నాడు, నిన్ను పరీక్షించేవాడుగా ఉన్నాడు, నిన్ను పరిశోధించేవాడుగా ఉన్నాడు. నీ హృదయ పరిశోధకుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభువే. నీ హృదయాన్ని పరీక్షించే దేవుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభువే. ఆయన నీ హృదయ పరిశోధకుడు, ఆయనను పరీక్షించేటువంటి దేవుడు. ఆ పరీక్షలో నువ్వు ఎక్కడున్నావు? ఆయన కుమారుడుగా ఉన్నావా, లేక ఆయన విడిచిన వాణిగా ఉన్నావా? కూర్చోండి అమ్మ, కూర్చోండి. వస్తా ఉన్నారు, సమయానికి రమ్మంటే రారు. సమయానికి రావాలి. అగ్ని పరీక్షలో నుండి తప్పించేటువంటి దేవుడు. ఈ లోకంలోని ఏ కష్ట పరిస్థితుల్లో నీ ఉన్నావా, నీ కష్ట బాధలలో ఎరిగినటువంటి దేవుడు, నీ కష్ట సుఖాలను ఎరిగిన దేవుడు, నీకు ఇబ్బందులు ఎరిగిన దేవుడు ఎవరయ్యా అంటే యేసుప్రభు ఒక్కడే. ఇంకా ఆయన తప్ప ఎవరు తెలియదు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ సమస్తము తెలుసు. నీవు ఎక్కడ, ఏ పరిస్థితులు ఎక్కడున్నావో, ఎక్కడ ఉండాలనో ఆయన ముందే తెలుసు. నేను ఇక్కడికి వచ్చేవాని కాదు, ఆయన ఉద్దేశంలో ఉంది కాబట్టి నేను వచ్చిన. మళ్ళీ వస్తానో రానో కూడా నాకు తెలియదు. ఆయన ఉద్దేశంలో నీవు ఉన్నావు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు, నీ హృదయం పరీక్షిస్తూ ఉన్నాడు. హృదయం ఘోరమైన వ్యాధి గలది. నీ ఘోరమైన వ్యాధితో ఉన్నావు నీవు. అయితే నీ హృదయమును పరిశుద్ధపరచటానికి, నీ హృదయమును పరీక్షించి, నీ హృదయమును పరిశోధించి, నీ హృదయాన్ని కడిగి పవిత్రపరచడానికి యేసుప్రభు రక్తం సిద్ధంగా ఉంది. ఆయన శరీరము, ఆయన రక్తము ఆయన మరణానికి గుర్తుగా ఉంది. ఇంకేమంటున్నాడు చూడండి, కీర్తనలో 32:5. కీర్తనలో 32:5. కీర్తనలో 32:5. పరిహరించిన ఇంకా పాపము లేదు. యేసుప్రభుని విశ్వసిస్తే, యేసుప్రభుని నమ్మితే, యేసుప్రభుని జీవిస్తే, యేసుప్రభులో నీవు కొనసాగితే పరీక్ష అవసరం లేదు. ఇక ఆయన కుమారుడుగా ఉంటావు, ఆయన కుమార్తెగా ఉంటావు, ఆయన సాక్షిగా ఉంటావు, ఆయన బలలో పాలు పొందొచ్చు. లేకపోతే నీవు ఒప్పుకో, నీ పాప జీవితాన్ని ఒప్పుకొని, నీ మరణకరమైన జీవితాన్ని ఒప్పుకొని, నీ మోసకరమైన నటన జీవితాన్ని ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు అంటే చాలు, నిన్ను క్షమించే దేవుడు. ఆయన బలలో నువ్వు పాలు పొందొచ్చు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న మూడు: నేత్రాశ, శరీరాశ, జీవబుడంబము. ఈ మూడు మనల్ని నష్టపరిచేది. ఈ మూడు మనం బలలో పాలు పొంద చేయకుండేది. ఈ మూడు మందిరానికి రాకుండా చేసేది. ఈ మూడు ప్రార్థన చేయకుండా, ఈ మూడు వాక్యం చదవకుండా, ఈ మూడు నిన్ను నరకానికి, అగ్నిగుణం తీసుకుపోయేది ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవబుడంబము. ఈ మూడు లోకంలో నిన్ను నష్టపరచడానికి, ఈ నష్టాల గుండా నిన్ను విడిపించడానికి. నేత్రాశ డేంజరస్ అండి. ఏది చూస్తావో ఆ చూపును బట్టి నీకు శిక్ష ఉంటుంది. ఒక ఆయన బలవంతుడు, ఒక ఆయన సింహాన్ని జయించినటువంటి రాజు, సింహాన్ని మేకపిల్ల చీల్చింది. ఎవరైనా ఆయన పేరేం పేరు? సంసోను సింహాన్ని ఒక మేకపిల్ల చీల్చిపడేసాడు. సింహం బలుడు సంసోను. అయితే తన తల్లి చెప్పింది, ఏ దేశాన్ని చూడకు బిడ్డ, ఏ ప్రజలను చూడకు, ఏ స్త్రీలను చూడంటే ఆ దేశానికి పోయిండు, ఆ స్త్రీలను చూసిండు, పాపంలో పడిపోయిండు. బలవంతుడైన సంసోను బలహీనుడు అయిపోయిండు. బలము లేనివాడిగా, దేవుని లేనివాడిగా, దేవుని విడిచిన వాడిగా అయిపోయినాడు. అయితే ఈ సంసోను ఎవరైతే శత్రువులు పట్టుకున్నారో వెంటనే వాళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే, ఏ కన్నుతో చూడొద్దన్నాడో ఆ కంటితో చూసినందుకు ఆయన 2 కనుగుడ్లను తీసివేసేసినారు. 2 కనుగుడ్లు తీసేసినారు. రక్తమంతా కారుతా ఉంది. గుడ్డి సంసోను అయిపోయినాడు. మరణకరమైన సంసోను, డేంజర్ స్థితిలో పడిపోయిన సంసోను. ఒకప్పుడైతే దేవుడు బలం ఉంది, దేవుని శక్తి ఉంది. ఆయన వస్తుంటే గజ వణికిపోయేది ప్రజలు. ఎవరు ఆయన చూడకపోయి దూరంగా వెళ్ళిపోతూ ఉండేది. అంత సింహం బలుడు సంసోను. అయితే ఎప్పుడైతే దేవుడు లేడో, ఎప్పుడైతే పాపము చేరిందో, ఎప్పుడైతే చూడొద్దన్న దేశము, చూడొద్దన్న స్త్రీలను ఎప్పుడైతే చూసినాడో పాపంలో పడిపోయినాడు. ఎప్పుడైతే ఈ లోకాన్ని చూస్తే, ఈ లోకంలో పాపంలో పడిపోతే దేవుడు ఉండడు. దేవుడు లేనటువంటి సంసోను ఏమైపోయిండో? మరణకరంలో ఉన్నాడు. ఏదైతే చూడొద్దన్నాడో ఒకసారి చూడండి, ఆ వచనం చూసి మనం చూడండి. ఏ వచనం? సంసోను తీయండి, చదవండి. న్యాయాధిపతులు 16
న్యాయాధిపతులు 16. చదవండి అన్న, వచనం చదవండి. ఆ, 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 చ- ఆ, 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 ఆ. అది మన న్యాయాధిపతులు 16, 20 చదివినాను. ఆ, 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 ఆ. యెహోవా అతను ఎడబాసిపోయిన దేవుడు లేని సంసోను, బలము లేని సంసోను, దేవుడు విడిచిపోయిన సంసోను, దేవుని శక్తి దేవుని బలము పోగొట్టుకున్న సంసోను, పాపంలో పడిపోయిన సంసోను, ఏది చూడొద్దన్నాడో అది చూసినాడు. ఏ దేశం పోవద్దంట ఆ దేశానికి పోయినాడు. ఏ పాపం చేయొద్దంట ఆ పాపం చేసినాడు. దానివలన పాపం వలన వచ్చు జీతము మరణానికి అంగీకరించాడు. మరణకరమైన వేదన వచ్చేసింది. బలము లేదు, బలహీనుడైపోయినాడు. సింహం బలుడు. ఆయన వస్తుంటేనే, సంసోను వస్తుంటేనే ప్రజలు గజ గజ వణికిపోయేది. అలాంటి సంసోను బలహీనుడైపోయినాడు. చదువు. ఆ, ఆ. ఫస్ట్ ఫిలిస్తీన్లు శత్రువులు పట్టుకొని ఏం చేసిర్రు? 2 కన్నులు పీకి పడేసిండండి. గుడ్డి సంసోను, దేవుడు లేని సంసోను, మరణకరంలో సంసోను ఏడుస్తా ఉన్నాడు. అయ్యో, నేను చనిపోతున్నాను, నేను గుడ్డోనైపోయినా, దేవుడా నేను కనబడట్లేదు. దేవుడు లేనటువంటి సంసోను ఈ లోకంలో మరణకరంలో ఉంటావు. నీవు అయినా నేనైనా సరే, దేవుడు లేకపోతే మరణకరమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. అయినప్పటికీ నువ్వు ఆయన దగ్గరకు వస్తే ప్రభువా నన్ను క్షమించు అంటే నీకు క్షమిస్తాడు. నీకు బలమును శక్తినిచ్చే దేవుడు. కింద వచనం చూడు, కింది వచనం చదువున్నాను. 28, 28. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి, ఇక ప్రాధేయపడతా ఉన్నాడు. యెహోవా ప్రభువా, ఇక మనమైతే యేసయ్యా ఒక్కసారి దయచేయి, ఒక్కసారి నాపై దయించు, ఒక్కసారి నాపై కనికరం చూపు, ఒక్కసారి నాపై కనుదృష్టి పెట్టు ప్రభువా. సంసోను ఏడుస్తా ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు, గీపెడతా ఉన్నాడు. రక్తమంతా 2 గుడ్లు తీసి కన్న రక్తమంతా కారుతా ఉంది. గుడ్డి సంసోను దయచేసి ప్రభువా, చదువునాను. యెహోవా ప్రభువా దయచేసి, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు? చదువు. ఆ. మళ్ళీ రెండోసారి అంటుండే, మళ్ళీ దయచేసి 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 ప్రాధేయపడతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు, అరుస్తా ఉన్నాడు. దయచేసి దయచేసి ప్రభువా దయచేసి, ఇది రెండోసారి అంటున్నాడు, దయచేసి ప్రభువా. చదువు. ఈసారి మాత్రమే, ఈ ఒక్కసారి ఇక నాకు అవకాశం ఈ ఒక్కసారి నాకు సమయం ఈ ఒక్కసారి నాకు అవకాశం. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరములు నువ్వు ఆరాధించక ఇంకా పాపములో లోకములో కొట్టుమిట్టాడుతున్నావు. ఏదైతే చూడొద్దంటో అదే చూస్తున్నావు. నేత్రాశ నిన్ను నన్ను మరకాన్ని తీసుకుపోతా ఉంటుంది. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు చూడవద్దు. నీ చూపు నీకు పరీక్ష ఉంది, నువ్వు పరీక్షించుకో. సంసోన్ అయితే పరీక్షించుకుంటా ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా 2 కళ్ళు తీసేసి ప్రభువా, గుడ్డి సంసోన్ అయినా ప్రభువా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నీ బలమీ, బలవంతుడు యేసు ప్రభువు, శక్తివంతుడు, ధైర్యవంతుడు. ఆయనకున్న బలము నీకు ఇచ్చేటువంటి వాడండి. యేసు ప్రభుకున్న బలము నీకు ఇస్తాడు, యేసు ప్రభుకున్న శక్తి నీకు ఇస్తాడు, యేసు ప్రభువు నీకు ఇచ్చే ఆయుష్ నీకు ఇస్తాడు. పాపంలో పడితివా, మధ్యలోనే మరణమవుతావు, నీవైనా నేనైనా. అందుకొరకే నన్ను జ్ఞాపకం, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనిమ్మని యెహోవాకు మొరపెట్టి ప్రార్థన చేసినాడండి. ఆ కష్టంలో ఉన్నాడు, ఆ మరణకరంలో ఉన్నాడు, ఆ శ్రమలో ఉన్నాడు, ఆ ఇబ్బందులో ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినాడు.
సంసోను ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. సంసోనుకు బలమిచ్చిన దేవుడు నీకు బలమిస్తాడు. సంసోనుకు తిరిగి ఆయుష్ ఇచ్చిన దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడు. ఆ దేవుడు నీ దేవుడైనాడా అని, ఆ దేవుడు నీ దేవుడైతే నువ్వు బలలో పాలు పొందుతావు. నువ్వు పరీక్షించుకొని నీ పాప రోత జీవితాన్ని, లోక జీవితాన్ని విడిచిపెడతావు. నేత్రాశ మరణానికి గుర్తు. ఎప్పుడైతే సంసోను మళ్ళీ తిరిగి ప్రార్థన చేసిండో, కింది వచనం చదువున్నాను 30. ఆ, 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 ఆ. ఎక్కువ ఆయన చనిపోయిన దినము, ఆయన జీవితంలో ఎంతమంది అంతకంటే రెట్టింపు చనిపోయినారు శత్రువులు. తిరిగి బలం ఇచ్చినాడు, తిరిగి శక్తినిచ్చినాడు, తిరిగి ఆయుష్నిచ్చినాడు, తిరిగి ఆరోగ్యం ఇచ్చినాడు. ఆ శరీరంగా గుడ్డితనంలో ఉన్న ఆత్మీయమైన కన్నులు తెరవబడ్డాయి. నీ కన్నులు తెరవబడ్డాయా? నువ్వు ఇంకా గుడ్డితనంలో ఉన్నావా? ఇంకా నువ్వు మోసంలో ఉన్నావా? ఇంకా నువ్వు నటనలో ఉన్నావా? ఇంకా దేవుణ్ణి అవమానకరంగా, అభ్యంతరంగా జీవిస్తున్నావా? ఈ లోక పాపంలో కొట్టుమిట్టాడుతున్నావా? మరణం ఉంది, మరణ పరీక్ష ఉంది. సంసోన్ అయితే ఆయన పరీక్షించుకున్నాడు, ప్రార్థన చేసినాడు. ఈ ఒక్కసారి నాకు నా ప్రార్థనగా, ఈ ఒక్కసారి నాకు అవకాశమే. ఎందుకంటే 2 కన్నుల నిమిత్తము నీవెంతో దౌర్భాగ్యమైన జీవితంలో ఉన్నావు, నీవెంతో దేవునికి ఆయాసకరంగా ఉన్నావు, నువ్వు ఎంతో నటనించే జీవితంలో ఉన్నావు. కాబట్టి నీవు ఆశ్చర్యింపబడట్లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడు? పరీక్షించుకో. పిల్లలు మాట్లాడదేడోదు, పరీక్షించుకో. ఈ లోక పాపమును విడిచిపెట్టు. సంసోను వలె తిరిగి నువ్వు బలం పొందేవాడుగా ఉంటావు. దావీదు సంవత్సర కాలం అంతా పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దావీదు ఏం చేసినాడు? నాతాను ప్రవక్త ఎదుట సాగీల పడిపోయినాడు. ఆ ఎడవనీయకమ్మ ఆ పాపమును ఒప్పుకున్నాడు. దావీదు ఒకే ఒక పాపం చేసినాడు, ఆ పాపమును ఒప్పుకున్నాడు. ఆ పాపను విడిచిపెట్టి తిరిగి పాపం చేయాలి. దావీదు దేవునికి ఏమైనాడు? హృదయానుసారుడు. దావీదు దేవునికి హృదయానుసారుడు అయినప్పుడు నీవు నేను ఎందుకు కావద్దు? నీవు నేను కూడా యేసు ప్రభువుకు హృదయానుసారుడు కావచ్చు. ఆయన హృదయం ఎట్లుందో నీ హృదయం అట్లుంటుంది. యేసు ప్రభు ఎట్లున్నాడో నీ హృదయం అట్లుంటుంది. ఆ ఏడ్చే పిల్లని బయటికి తీసుకుపో, 2 నిమిషాలు ముగిస్తావు, అయిపోయింది. అందుకొరకే దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినాడు, దేవునికి హృదయానుసారుడైనాడు. సంవత్సరం దాచిపెట్టుకున్నాడు. నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు దాచిపెట్టుకుంటావు? నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు ఈ పాపాన్ని దాచిపెట్టుకుంటావు? ఇంకెన్నిసార్లు నువ్వు పాపంలో కొట్టుమిట్టాడుతున్నావు? ఈ లోక పాపము నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. ఈ లోక పాపము నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది. ఈ లోక పాపము నిన్ను అగ్నిగుండాన్ని తీసుకెళ్తుంది. సంసోను బలవంతుడైన సంసోను బలహీనుడు అయిపోయినాడు. ఎందుకు? నేత్రాశ పాపంలో పడిపోయినాడు. తిరిగి ప్రార్థించినప్పుడు, తిరిగి తన దగ్గరకు వచ్చినప్పుడు, తిరిగి దేవుడు తన బలాన్ని, శక్తిని ఇచ్చినాడు. నీవు కూడా పరీక్షించుకో. ఎక్కడ నీవు దేవునికి అవమానంగా ఉన్నావు? ఎక్కడ నీవు దేవునికి దూరం అయిపోయినావు? 1 సంవత్సరాన్ని దావీదు దాచిపెట్టుకున్నాడు, కానీ ఒప్పుకున్నాడు. అందుకొరకే ఆయన, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములో విడిచిన ఎడల. నువ్వు చెడు మార్గములు విడిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన వెతికితే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మోకరించండి, కళ్ళు మూసుకోండి, మనం పరీక్షించుకుందాం. దేవుని శరీరము, దేవుని యొక్క రక్తము, ఆయన మరణము మన బలయోద్ధం ఉంది. ఈ లోకంలో నేత్రాశ, పాపంలో పడిపోయేటువంటి జీవితం పరీక్షించుకోండి. పాప జీవితాన్ని విడిచిపెట్టండి. బలవంతుడైన సంసోను బలహీనుడైపోయినాడు. దేవుని యొద్దకు వచ్చి, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మొరపెడితే, ప్రార్థన చేసి తిరిగి ఆయన బలం ఇచ్చినాడు, శక్తినిచ్చినాడు, విజయం ఇచ్చినాడు. నీవు కూడా పాపం వలన దూరం అయిపోయినావు, దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నావు. అందును బట్టి దేవుని చూడలేకపోతున్నావు, గుడ్డితనంలో ఉన్నావు. అయితే నీకు ఆత్మీయ నేత్రాలు తెరవబడే సమయం ఇదే. ప్రభువా నన్ను క్షమించు, నీ కుమారుడిగా నన్ను చేసుకో అంటే ఆయన కుమారుడిగా చేసుకుంటాడు. అందుకొరకే పరీక్షించుకుందాం. ఇంకా పాపముల్లో, లోకంలో కొట్టుమిట్టాడుతున్నామా? పరీక్షించుకొని యోగ్యంగా బలో పాలు పొందుదాం.
కళ్ళు మూసుకోండి, మోకరించండి, పరీక్షించుకోండి, మౌనంగా పరీక్షించుకోండి. ఇటువంటి చూడొద్దు, ఎవరు మాట్లాడొద్దు, కళ్ళు మూసుకోండి, మోకరించండి. బలిలో పాలు పొందుదాం. రాత్రి పొందిన వాళ్ళు మళ్ళీ ఎవరైతే రాత్రి రాలేదో వారికి మళ్ళీ బలిలో పాలు పొందవచ్చు. మౌనంగా కళ్ళు మూసుకోండి, 2 నిమిషాలు పరీక్షించుకోండి.